అందరం చూద్దామా? సంఘానికి ఇచ్చే పాటలు సంఘంలో వాడికి ఎవరికి పాటలు ఇవ్వబడదు. మన సహోదరుడు మనల్ని ప్రేమించారు కనుక అది కూడా 8 గంటల 20 నిమిషాలు అవుతుంది. ఇంకొక 25 నిమిషాలు 30 నిమిషాలు పాటలు. నౌషాద్ గారు ఉంటారు, వారు ఆ తర్వాత స్వరూపక్క గారు ఉంటారు, అక్క, అలాగే దైవజనులతో పాటు వచ్చినటువంటి సహోదరుడు ఏరియా తమరు వచ్చి గారు వచ్చి పాట పాడతారు. చేస్తున్న మీరు ఆశ్చర్యకరమైన కనుక ఎంతో పాడుతూ సభలతో నిర్ణయించుకున్నాను. నీవు చేసిన ఉపకారములకు నేనేమి చెల్లింతును, నీవు చేసిన ఉపకారములకు నేనేమి చెల్లింతును. Yeah.
స్తోత్రం. హల్లెలూయా. ఈ సమయంలో స్వరూపు కొంచెం పాడబడి దేవుని నామమున వస్తారు. హల్లెలూయా. హల్లెలూయా. నీ ప్రేమలో నుండి నన్ను ఎడబాపు వాడేవాడు. నీ ప్రేమలో నుండి నన్ను ఎడబాపు వాడేవాడు. ప్రభు నీ ప్రేమలో ఎడబాపు వాడేవాడు.
దేవునికి మహిమ కలుగుగాక. హల్లెలూయా. మన మధ్యలో దైవజనులు యెహోషువ గారు ఉన్నారు. ఆరక్ష పాడబడి దేవుని నామాన్ని మహిమపరుస్తారు. తర్వాత మోషన్ గారు ఉన్నారు. వారితో పాటల కార్యక్రమాన్ని ముగిద్దాం. మన వరకు మేడ చెరువు దగ్గర నుంచి కోదాడ దగ్గర నుంచి ఇద్దరు దైవజనులు వచ్చారు. ఆ ఇరువురి దైవజనులు మనతో దేవుడు ఏం మాట్లాడుతున్నాడో వినటానికి మనం ఆసక్తిగా ఇష్టంగా దేవుని స్తుతించవలసిన వారమై ఉన్నాం. ప్రభువు స్తుతిద్దాం, ప్రభువు కనపడతాం. దేవునికి మహిమ కలుగుగాక. దేవుడు నాకు ఇచ్చిన స్తుతిస్తున్నాను. అలాగే సంబంధించిన ప్రతి వందనాలు చేరుపడుతున్నందుకు కూడా నా ప్రత్యేక వందనాలు. సభ్యులు స్తోత్రాలు చెబుదామా? హల్లెలూయా. దేవుడు చేసిన మేలు మనం ఎన్నడూ కూడా వాటిని బట్టి ఉండదని మనం చేయాలి. దేవుని సన్నతించేవారిగా స్తుతించేవారిగా ఉండాలి. మరువనయ్యా నీ మేలులన్, మరువనయ్యా నీ మేలులన్, నా జీవితాన నీవు చేసిన ఉన్నత కార్యములెన్నెన్నో, నా జీవితాన నీవు చేసిన ఉన్నత కార్యములెన్నెన్నో,
మోషే గారు ఇచ్చి ప్రభువును స్తుతిస్తారు. ఆయా స్థలాల్లో ఉన్నవారు ఎవరైనా వెలుపల ఉన్నవారు మందిరం లోపలికి రావాలని వర్షం పీరియడ్ వచ్చిన మా పుస్తకంలో కూడా అక్కడ కూర్చొని డ్రెస్సింగ్ దేవుడు అనాథం తప్పకుండా ఉంటాడు. ప్రైజ్ లార్డ్. ప్రియమైన దేవుని బిడ్డలారా, నిజ దేవుణ్ణి ఆరాధిస్తున్నప్పుడు మన దేవుడు ఎవరంట? రోషం కలిగిన దేవుడు. ప్రైజ్ లార్డ్. రోషం మనలో ఉందా లేదని చెప్పేసి అని మనం కూడా రోషం కలిగి ఉండాలి. ఈ విషయంలో పరిశుద్ధ విషయంలో రోషం కలిగి ఉండాలి. దేవుడికి స్తోత్రం కలుగుతాడు. హల్లెలూయా. ఎందుకు నేను ఈ మాట అంటున్నానంటే పోయినటువంటి నేనే ఆ విషయాలు మాట చెప్పేసాను. బాధపడుతుంది. మా ఇంటి దగ్గర వినాయక విగ్రహం పెట్టి ఒక పాట పెట్టారు. ఉడితే కొట్టాలి ఆపేసారమ్మా. ఉడితే కొట్టాలి ఉడితే కొట్టాలి హిందువులుగా అని చెప్పేసి మరి మా దేవుడు రోషం కలవాడు కదా. నాకు లోపల నుంచి రోషం పుట్టుకొస్తుంది. దేవుడు పాల్గొన్నా పుడితే పుట్టాలి క్రైస్తవుడిగా అంటే మా మనవడు చిన్న పాప ఇక చప్పలు పడతా ఉంది. మోహిస్తాం. దేవుడికి స్తోత్రం కలగాలి. మనకంటూ ఒక రోషం కావాలంటే నిజ దేవుడిని ప్రకటిస్తున్నాను. గంభీరంగా ప్రజల్లోకి వెళ్ళి యేసే దేవుడిని చెప్పేసి ప్రకటించాలి. అంతా యేసే. మన యేసు ప్రపంచానికి దేవుడు. హల్లెలూయా. గట్టిగా చెప్పండి. దేవుని మనం మైపడతాండి. హల్లెలూయా. ఆలోచన ఉన్నాయమ్మా. ఒకే రోజు గురించి చెప్పలేదు. దేవుడికి మహిమ కలుగుగా. ప్రైజ్ లార్డ్. మంచిది. నాకు ఇచ్చిన సమయాన్ని నేను సద్వినియోగం చేసుకుంటా. దైవ సేవకులు ప్రేమించి సమయాన్ని ఇచ్చారు. దైవ సేవకుడికి అలాగే మీ అందరికీ హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ పాట పాడి ప్రభు నామని మహిమపడుతూ ఉంటాం. యేసు దేవుని సువార్త చాటే దీనదాసులన్న వాళ్ళే రాజదీయులన్న దీనదాసులన్న వాళ్ళే రాజదీయులన్న నసితేనప్పుడు పట్టుకొయితే కాయలులోయన్న రాజకాయలులోయన్న కాయలులోయన్న రాజకాయలులోయన్న యూదా గోత్రపు సింహం
సువార్త చెప్పే రోషం ఉండాలి. ఇంకొక ఆత్మను రక్షించుకుని ఇంకొక ఆత్మను మనం ప్రభు దగ్గర తీసుకువచ్చే ఆ రోషం కలిగి ఉండాలి, ఆ భారం కలిగి ఉండాలని చెప్తున్నా తప్ప ఏదో అతిశయం గురించి కాదండి. ఇంకా ఎన్నో నశించిపోతున్న ఆత్మలు కోట్ల కొలది నశించిపోతున్న నరకానికి చేరుకున్నటువంటి ఆత్మల కొరకు ఈ తాపత్రం, ఈ బాధ దేవుడికి మహిమ కలుగును. దేవునికి స్తోత్రం చేద్దాం. హల్లెలూయా. కొంచెం గట్టిగా చెప్పాలా? ప్రభువుని స్తుతిస్తూ ఉంటే అంతగా దేవుని ఆత్మ మన మీదకి దిగి వస్తూ ఉండేది. ఎంతగా దేవుని ఆత్మ దిగి వస్తే అంతగా నీవు ప్రతి పరిస్థితిని ఎదుర్కోగలుగుతావు. దేవునికి స్తోత్రం. చిన్న పాఠం పాడుకున్న తర్వాత దైవజనులకి వాక్యానికి సమయాన్ని ఇద్దాం. ఎప్పుడో చేస్తారనుకో, ఇప్పుడు చేసి టైం వేసేస్తున్నారు. దేవునికి స్తోత్రం. కొంచెం గట్టిగా చేద్దామా? లేచి నిలబడదాం, చిన్న ఆరాధనలో చేద్దాం. గెలుపులున్న వాళ్ళు లోపలికి రావాలి. సంఘబిడ్డలు ఎవరు గెలుపులు ఉండడానికి వీల్లేదు. కళ్ళు మూసుకోండి. దేవుని కార్యాల కొరకు, దేవుని కృప కొరకు, దేవుని ప్రభావం కొరకు ప్రభువుని స్తుతిద్దాం, ప్రభువుని మహిమపడదాం. మా కాపరివైనందునా మాకు ధైర్యముగా ఉన్నది, మా సంపదవైనందునా మాకు సమృద్ధిగా ఉన్నది, నిరీక్షణవైనందునా నెమ్మదిగా ఉన్నది, ఆశ్రయమైనందునా క్షేమముగా ఉన్నది, మా కాపరివైన చెప్తాం అందరం, మన కాపురైనందుకు ఆయన యముగా ఉన్నది, మా సంపద అందునా మాకు సమృద్ధిగా ఉన్నది. చీకట్లు
Thank you.
ఆశీర్వాదం స్వీకరించండి. ప్రభావాలను వస్తువులకి ఎక్కించి బలపరిచి సర్వగతమైన ప్రభావం చెప్పి స్థుతి నీకు సమర్పిస్తూ ఉన్నాను తండ్రి. ఆమేన్. అందరం కూర్చున్నాం. సమయంలో దైవజనులను ఆహ్వానిస్తూ ఉన్నా. ముందుగా దైవజనులు ఎస్కే రసూల్ గారిని ఆహ్వానిస్తూ ఉన్నాం. మేడ చెరువులో తెలంగాణ ప్రాంతంలో పరిచయం జరిగిస్తున్నటువంటి దైవజనులు అనగానే వేదిక చప్పలు కొడుతూ దేవుడిస్తారు. దైవజనులు గవర్నమెంట్ ప్రాంతంలో పరిచయం చేస్తూ వాక్యోపదేశం అందించడానికి వచ్చినటువంటి దైవజనులు ప్రసాద్ గారు మన మధ్యలో ఉన్నారు. వారు కూడా వస్తూ ఉండగా అందరూ చప్పలు కొడుతూ దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రకటించబడిన రీతిగా మీరందరూ రావడం చాలా సంతోషం. సమయం బాగా ఎక్కువైపోతుంది. మనం అనుకున్న టైం ముగించాలంటే మా మధ్యలో ఉన్నటువంటి దైవజనులు అయినటువంటి శ్యామలం గారు వచ్చి వాక్యం నిమిత్తం ప్రార్థన చేస్తారు. దైవజనులు ఎస్కే రసూల్ గారు ముస్లిం కుటుంబంలో పుట్టి ప్రభువుని తన సొంత రక్షకుడుగా అంగీకరించి మన మధ్యలో తన దేవుడు ఏం ప్రేరేపిస్తున్నాడో అది పంచుకోవడానికి వచ్చారు. అందరూ శ్రద్ధ కలిగి విందాం. ప్రార్థన చేస్తున్నాం. రైతు మోకరించండి. ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం. సకల ఆశీర్వాదములకు కారణభూతులైన మా ప్రియములకు తండ్రి, ఈ పరిశుద్ధమైన శ్రేష్టమైన నామాన్ని బట్టి కృతజ్ఞత చేపిస్తున్నాం. ఎన్నో దినాలుగా సేవకులను కలిసి ఈ యొక్క ప్రార్థన కొరకు ప్రార్థించారు. ప్రార్థనలు ఆలకించి దేవుని సేవకులుగా బిడ్డలు నడిపించారు. ఈ స్తోత్రాలు. ఇక్కడ ఉన్న సంఘంతోనూ సేవకులతోనూ మీరు మాట్లాడదని ప్రార్థన చేస్తున్నారు. అయ్యా, మీరు మాట్లాడితే మేము బ్రతుకుతామయ్యా. మీరు మాట్లాడితే మాలో జీవం వస్తుంది. మేము ఎల్లప్పుడూ మీతో ఆనందించగలిగే కృప మాకు అనుగ్రహించబడుతుంది. కనికరించండి నాయన, సహాయం చేయండి. కృప చూపని ప్రార్థన చేస్తున్నాం. సేవకులు ఒక్కొక్కరు మీ పాత్రగా వాడుకోమని, వారిలో మీరుని మాతో మాట్లాడి మహిమా ఘనత ప్రభావాలు మీరు పొందమని యేసయ్య పరిశుద్ధ నామములో అడిగి వేడుకొచ్చున్నాము తండ్రి. ఆమేన్. ప్రార్థన చేసినటువంటి దేవునికి ప్రత్యేక వందనాలు. ఈ సమయం మీకు వాక్యం దైవజనులు కల్పిస్తున్నాం. ప్రసాద్ పరశు గారు పేరు అని సాక్షుల నిమిత్తం రసూల్ గారిని నేకులకి రసూల్ గారు ఏంటి, మారటలు ఏంటి, ఎందుకు మారారు, ఏ పరిస్థితుల్లో మారారు, గొప్ప సాక్ష్యం. మరణం దగ్గరికి వెళ్ళినటువంటి తన కుటుంబం ఇలా బ్రతికించబడ్డారు. కన్నీళ్ళు తెచ్చేటువంటి సాక్ష్యం, కన్నీళ్ళు తెచ్చేటువంటి సాక్ష్యం. ఆ దైవజనులు మన మధ్యలో ఉండటం మనకెంతో ఆశీర్వాదం. దేవునికి స్తోత్రం. చెప్పండి అందరూ. 11 గంటలు ముగిస్తాం. ఈ సమయాన్ని దైవజనునికి వ్యర్థం చేయకుండా ఇస్తూ ఉన్నాను. ఈ సమయంలో ప్రభువు మహిమపరుస్తూ దైవజనులు ప్రస్తుతం గారు ఈ సమయం మీరు పడతారు.
దేవుని నామమునకు స్తోత్రాలు. ఇప్పుడు వచ్చిన ప్రభు పేరిట వందనాలు తెలియజేస్తున్నాం. మీరు గమనించిన దైవజనులకు ప్రత్యేక వందనాలు. అలాగే మమ్మల్ని ఆహ్వానించి మమ్మల్ని చేర్చుకున్నటువంటి దైవజనులకు బోలన్నయ్య గారికి వారి కుటుంబానికి ప్రత్యేక వందనాలు తెలియజేస్తున్నాం. ఏమైనా సమయంలో మనం కొద్ది నిమిషాలు దేవుని వాక్యాన్ని జ్ఞాపకం చేసుకుందాం. ఏమైనా సమయంలో మనం పరిశుద్ధ గ్రంథంలో నుండి ఒక పాఠం చదువుకుని ప్రార్థన పూర్వకంగా దేవుని వాక్యం అడుగుతుండగా పరిశుద్ధ గ్రంథంలో నుండి ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 25వ వాక్యము నుండి మనం చదువుకుందా. అటువలే క్రీస్తు కూడా సంఘమును ప్రేమించి అది కలకమైనను ముడతైనను అటు ఏదైనా లేక పరిశుద్ధమైనది గాను నిర్దోషమైనది గాను మహిమగల సంఘము గాను ఆయన తన ఎదుట దానిని నిలబెట్టుకున్నవాడని వాక్యముతో ఉదక స్నానము చేత దానిని పవిత్రపరిచి పరిశుద్ధపరచుటకై దాని కొరకు తనను తాను అప్పగించుకునేను. దేవుడు తన వాక్యం కుటుంబాలు దీవించును గాక. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడైన తండ్రి, కొందనాలు ఈ రాత్రి నా ప్రభా నీ దాసులు పౌలను బట్టి మరొకసారి నా ప్రభా ఈ స్థలాన్ని నడిపించిన దాన్ని బట్టి కొందనాలు చెల్లిస్తున్నాం. ఈ స్థలంలో నా తండ్రి మీరు మాట్లాడి మహిళ అనేకులకు నా తండ్రి ఆశీర్వాదకరంగా ఈ రాత్రి మీరు వచ్చున్నారు. యేసయ్య పరిశుద్ధ నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. పరిశుద్ధ గ్రంథంలో ఒక మాట మనం చదువుకున్నాం. చదవబడినటువంటి లేఖన భాగంలో యేసు ప్రభు యొక్క త్యాగం మనకు కనబడతా ఉంది. రాత్రి పౌలన్నయ్య గారు చెప్పారు కొంత సాక్ష్యము. మరి మన సాక్ష్యం ద్వారా పెద్దగా ప్రజలకి ప్రయోజనకరం కాదు, కానీ యేసు ప్రభు యొక్క సాక్ష్యం గొప్పది. ఆమె యేసు ప్రభు కనిపించాలి. ఎవరు కనిపించాలి? ఈ రాత్రి మనం కనిపించడం వల్ల ప్రయోజనకరం లేదు, కానీ యేసు ప్రభు వల్ల ప్రయోజనం మనకి. చూడండి, సంఘం వరకు ఆయన గొప్ప త్యాగం చేశారు. ఏం చేశాడని చెప్పండి. సంఘము ఒక దినాన ఆయన ఎదుట నిలబెట్టుకున్నవారని సంఘం కొరకు ఆయన ఏం చేశాడు? తనను తాను అప్పగించుకొని సిలువ త్యాగం చేశాడు. సంఘాన్ని ఎంతగా ఆయన ప్రేమించాడంటే ఆయన ప్రాణం పెట్టేంత వరకు కూడా ప్రేమించాడు. ఆయన తన స్వరత్వం ఇచ్చి సంపాదించి మనందరిని కూడా కన్నాడు, కొన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. కనుక చూడండి, మనందరం కూడా ఆయన ఎదుట ఒక దినాన ఉండాలని, మనందరినీ సంపూర్ణంగా చేసి నిలబెట్టాలని ఆయన ఆశయం గొప్పది. ఆమె కనుక సంఘం కొరకు, మనందరి కొరకు ఆయన అంత త్యాగం చేస్తే ఈరోజు మనం ఏం చేయాలి చెప్పండి? ఆయన కొరకు మనం సాక్షులుగా బ్రతకాలి. అసాక్ష్యము కొంచెము అది అన్నయ్య గారు దాన్ని జ్ఞాపకం చేశారు కాబట్టి వాస్తవానికి దాన్ని నేను జ్ఞాపకం చేస్తా ఉన్నాను. ఇంచుమించు 2006 వరకు కూడా ముస్లిమ్స్ కుటుంబంలోనే ఉండి అదే వాతావరణంలో పెరిగి నమాజ్లోనే మసీదులోనే పెరిగే వాళ్ళమే. అలాంటి దినాల్లో మేము ఉన్నప్పుడు యేసు ప్రభు అంటే మాకు ఇట్టేది కాదు, పాస్టర్లు అంటే అసలు నచ్చేది కాదు. కేవలం వాళ్ళు బ్రతుకు తెరువు కోసమే బైబిల్ పట్టుకున్నారని ఒక భయంకరమైన ఆలోచన, అటువంటి వాతావరణంలో మమ్మల్ని పెంచారు. ఎవరితో ప్రేమగా మాట్లాడేవాడిని కాదు, భయంకరమైనటువంటి కోపం. సహజంగా ఎవరైనా గొడవ వస్తే మొగలు కొట్టుకుంటారు. నాకు ఇంకా ఆడవాళ్ళు మొగలు తేడా ఉంది. ఆడవాళ్ళు కూడా కొట్టేస్తా, చాలా మందిని కొట్టాడు. అంత భయంకరమైన కోపం. నాకు ఎవరైనా చుట్టాలు కానీ ఇంట్లో వాళ్ళు కానీ భోజనం పెట్టాలంటే వాళ్ళకి ఇంకేం లేదు, కొంచెం ఉప్పు ఎక్కువైనా కారం తక్కువైనా వాళ్ళ ముఖం పగిలిపోయింది. అలాంటి కోపం తల్లి వాళ్ళ ముఖం మీదకి వాళ్ళ నెత్తికి వచ్చేసి అలాంటి భయంకరమైన వాతావరణంలో పెరిగి మరి వృత్తిరీత్యా టైలరింగ్ చేసుకునేవాడిని. చేసిన సంపాదన అంతా కూడా సినిమాలు చుట్టే, ఒక సినిమాలకు వెళ్తే రోజుకు 4 షోలు చూసి ఇంటికి వస్తా.
అలాంటి వాతావరణంలో పెరిగి భయంకరమైన కోపం వస్తుంది. ఒక దినాన అలాంటి వాతావరణంలో పెరిగినటువంటి నాకు మరణకరమైనటువంటి పరిస్థితులు ఏర్పడ్డాయి. మీకు షార్ట్లో చెప్తున్నా, ప్రభు చేతులతో మరొకసారి మీకు పూర్తిగా తెలియజేస్తాను. మరణకరమైన పరిస్థితులు ఏర్పడ్డాయి, భయంకరమైన స్థితులు ఏర్పడ్డాయి. ఇక ఎలా వచ్చిందంటే మా కుటుంబంలో పరిస్థితులు, ఇక ఈ బ్రతికేందుకు ఇక చనిపోతే ఈ జీవితానికి ముగింపు ఉంటుందని చెప్పి ఒక ఆలోచన కలిగి, ఇక దేవుడు అంటేనే విరక్తి పుట్టేసి దేవుడి మీద ఒక లెటర్ రాశాను 2006లో. ఏమని రాశానంటే, దేవుడు అనేవాడు భూమి మీద ఇంకెవడు లేడు. ఒకవేళ దేవుడు అనేవాడు భూమి మీద ఉంటే ఈరోజు నా గదిలో నేను మందుదాకా చనిపోతా ఉన్నాను. నా చావుకి ఏ దేవుడైతే మీరు ఉన్నారు అని అంటారో ఆ దేవుడే నా చావు కారణం అని చెప్పి గదిలో ఒక లెటర్ రాశాను. ఒక లెటర్ రాసి మందు డబ్బా దగ్గర పెట్టుకొని మందుదాకా చనిపోదాం అనుకున్న ఒక గ్లాసులో కలుపుకున్నాను. చక్కగా చనిపోదాం అనుకున్న పరిస్థితుల్లో ఒకసారి అందరినీ జ్ఞాపకం చేసుకుంటా ఉన్నా. నా తల్లిదండ్రులని, నాకు తోడబుట్టిన ఒక అక్కాయి ఉంది, ఆమెను జ్ఞాపకం చేసుకుంటూ, మా బంధువులందరినీ కూడా జ్ఞాపకం చేసుకుంటూ ఒకసారిగా కన్నులు మూసుకొని అలాగే ఏడుస్తూ ఉన్నాను. నా కన్నులు ఎదుట ఎప్పుడైతే కన్నులు మూసుకొని జ్ఞాపకం చేసుకొని ఏడుస్తూ ఉన్నానో, నా కన్నులు ఎదుట ఆకాశం తెరవబడి ఒక తెల్లని వస్త్రం వేసుకున్న ఒక వ్యక్తి నేనున్న ఇంటి మీద నిలబడి తన కుడి హస్తం ఎత్తి ఒక మాట మాట్లాడుతున్నాడు. నీవు భయపడకము, నేను నీకు తోడై ఉంటాను. దేవునికి స్తోత్రం కలుగుతుంది. భయపడకము, నేను నీకు తోడై ఉంటాను, నేను ఉన్నవాడను అనువాడని మాట్లాడుతూ ఉన్నాడు. ఇక వెంటనే ఎవరో ఒకరు నాతో మాట్లాడుతూ ఉన్నారు కనుక దేవుడు అనేవాడు లేడని చెప్పి నేను లెటర్ రాసుకుంటే ఈయనెవరు నాతో మాట్లాడుతూ ఉన్నాడు, నేను ఉన్నవాడను అనువాడని అంటున్నాడు అని చెప్పి ఒక్కసారిగా ఆయన చూడాలని కళ్ళు తెరిశాను. అక్కడ ఏమీ లేదు. నా హృదయంలో చనిపోదామని ఆలోచన కలిగింది. నాకు ఒక ఆలోచన వచ్చింది, ఎవరో నాతో మాట్లాడారు, నీవు భయపడద్దు అంటున్నారు, నేను నీకు తోడై ఉంటాను, నేను ఉన్నవాడను అనువాడును అంటున్నాడు. ఈయన ఎవరో నేను తెలుసుకోవాలని చెప్పి ఇక చనిపోదామన్న ఆలోచన నా హృదయంలో కొట్టివేయబడింది. అప్పుడు నా దగ్గర పురాణ గ్రంథం కానీ హిందూ గ్రంథాలు ఇంకా కొన్ని ఉన్నాయి, ఇవన్నీ చదువుతాను కానీ బైబిల్ అంటే నేను చదివేవాడు కాదు. అలా పురాణ గ్రంథం చదివాను, ఎంత చదివినా కూడా ఈ పదము కనిపించట్లా. చివరికి ఒక ఆయన, నా స్నేహితులకు ఒక ఆయనకి తెలియజేశాను. ఆయన చెప్పాడు, నిన్ను దర్శించిన యేసు ప్రభు అని. నేను చెప్పాను, యేసు ప్రభు నన్ను ఎందుకు దర్శిస్తాడు, ఏ రోజు కూడా నేను ఆయన పిలవలేదు కదా అని చెప్పి ఇంచుమించు ఒక 5-6 నెలలు వాదాపోవడం జరిగాయి. ఆ తర్వాత చిన్నగా బైబిల్ చదవడం ప్రారంభించిన తర్వాత నిర్గమకాండం 3వ అధ్యాయంలో ఆ మాట తగిలింది. 11వ వాక్యంలో 14వ వాక్యంలో ఉంటుంది. అక్కడ ఉంటుంది, నేను ఉన్నవాడను అనువాడను అని మోషేతో దేవుడు మాట్లాడే సందర్భం ఉంటుంది. అప్పుడు ఆ వాక్యాన్ని చూసి నాతో మాట్లాడింది యేసు ప్రభు వారే. అప్పుడు నా హృదయంలో ఆలోచన వచ్చింది, నేను బ్రతికితే ఆయన కొరకే బ్రతకాలని చెప్పి ఒక ఆలోచన కలిగి యేసు ప్రభుని నమ్ముకోవడం జరిగింది. దేవునికి మహిమ కలుగును. అలాగా యేసు ప్రభుని అంగీకరించాం, ప్రభులోకి వచ్చాం. ఆ తర్వాత మరి మాది ఆంధ్ర ఇడికొండ పక్కన నేలగంగవరం గ్రామం. దేవుడి మహాకృపలో సేవ నిమిత్తమై తెలంగాణ వెళ్ళాను. దేవుడు చిన్న సంఘాన్ని, చిన్న పరిచయం ఇచ్చారు. అనేకమైన శ్రమలు, ఈ 12 సంవత్సరాల సేవలో ఎన్నో ఇబ్బందులు జరిగాయి, చెప్పడానికి సమయం లేదు. మరి ఈ విలువైన సమయంలో దేవుడు నన్ను రక్షించుకున్నాడు. మరణం దగ్గరికి వెళ్ళినటువంటి నన్ను ఆయన తన ప్రేమతో ఏం చేశాడంట, మరణాన్ని తప్పించి ఆయన సాక్షిగా నిలబెట్టుకున్నాడు, ఆయన సేవలను నిలబెట్టుకున్నాడు. దేవుని స్తోత్రం కలుగును. అయితే ఈ రాత్రి ఒక మాట నేను జ్ఞాపకం చేసి నా ఎన్నుకున్నటువంటి దైవజనులకి ఈ సమయాన్ని అప్పగిస్తాను. పరిశుద్ధ గ్రంథంలో నుండి అపోస్తుల కార్యాల గ్రంథం 12వ అధ్యాయం 5వ వాక్యాన్ని మనం చదువుకొని మరి దేవుని వాక్యాన్ని మనం వెళ్దాం. మరి ఇక్కడ కూర్చున్నటువంటి దైవజనులు ప్రసాద్ గారు కోదాడ మేలచెరు ప్రాంతంలో గొప్ప సేవ చేస్తున్నటువంటి దైవజనుడు, అనేక ప్రాంతాలు, అనేక దేశాలు కూడా వెళ్ళినటువంటి దైవజనుడు, గొప్ప సింగర్, గొప్ప రైటర్. మరి వారు మాకు స్నేహితులు కావటం మాకు గొప్ప ఆశీర్వాదం. దేవునికి మహిమ కలుగును గాక. చూడు, గొప్ప సేవకులు. మరి నిన్న దినాన అన్నయ్య ఫోన్ చేసినప్పుడు, అన్నయ్య
గొప్ప సేవకులు ఉన్నారయ్యా అని చెప్పగల వెంటనే ఆహ్వానించారు. నిజంగా సేవకులు మన మధ్యలోకి రావడం గొప్ప ఆశీర్వాదకరం. దేవుడు ఆయన ఉద్దేశాన్ని తన సంఘంతో తెలియజేసేటప్పుడు ఏం చేస్తాడంటే చెప్పండి, తన సేవకులను మన మధ్యలో నడిపించి శ్రేష్టమైన సంగతులను తీసుకొని వస్తాడు. ఆమె ఈ రాత్రి మన సంఘము అభివృద్ధి చెందాలి అంటే సంఘంలో ఎలాంటి సహకారాలు కావాలి, మన సంఘము అభివృద్ధి చెందాలంటే ఎలాంటి వ్యక్తులు సంఘంలో ఉంటే అభివృద్ధి చెందింది అనే విషయాన్ని బట్టి ఒక 3 మాటలను తెలియజేసి దైవజనులకి ఈ యొక్క సమయాన్ని అప్పగిస్తున్నాను. మన సంఘం అభివృద్ధి చెందాలంటే మనం ఏం చేయాలి? ఈ సంవత్సరం ఒక 50 మంది ఉన్నాం. వచ్చే సంవత్సరానికి ఇంకొంత సంఖ్య పెరగాలంటే మనం ఏం చేయాలి? ఏం చేయాలి చెప్పండి? ఏం చేయాలి? సరిపోయిందా? ఒక 50 మంది ఉన్నాం అనుకోండి, సంవత్సరానికి ఒక్కరు తీసుకొని వస్తే ఏమైంది చెప్పండి? 50కి 50 100. ఆ 100 మంది ఒక్కొక్కరు తీసుకొస్తే ఇంకొక 100 అంటే ఒక 10 సంవత్సరాలు పోయిన తర్వాత వెనక తిరిగి చూస్తే ఈ దాచేపల్లిలో రక్షణ లేని వారు ఒక్కరు కూడా ఉండరు. దేవుని స్తోత్రం. దాచేపల్లి మొత్తం కూడా రక్షించబడింది. దేవుని స్తోత్రం కలుగుగా. కనుక చూడండి, మనం చేయవలసిన పని చాలా ఉంది. సంఘము అభివృద్ధి చెందాలంటే దైవజనులు చేస్తున్నటువంటి పరిచర్యలో కొందరు సహకారులు కావాలి. పరిశుద్ధ గ్రంథంలో ఒక మాట చెప్పాను. అపోస్తుల కార్యాల గ్రంథం 12:5 పేతురు చెరసాలలో ఉంచబడెను. సంఘం అయితే అతని కొరకు అత్యాసక్తితో దేవునికి ప్రార్థన చేయించుంటారు. దేవునికి స్తోత్రం కలుగును. చూడండి, దేవుని వాక్యంలో మనం గమనిస్తే ఈరోజు మన సంఘం అభివృద్ధి చెందాలి అంటే నెంబర్ 1 మన సంఘంలో ఎవరుండాలి? సంఘ ప్రార్థన. ఆమె ఇక్కడ పేతురు చెరసాలలో ఉన్నాడు. ఎందుకంటే ముందు దైవజనులు అనేక మంది చంపబడ్డారు, చెరసాలలో వేయబడ్డారు. పేతురు చెరసాలలో వేయబడ్డాడు అంటే రాజకీయం చేసి చెరసాలలో పడ్డాడా? రాజకీయం చేసి కాదు, పొలాల తగాదాలు కాదు, ఇళ్ల తగాదాలు కాదు, రాజకీయాలు కాదు, దొంగతనం చేసి చెరసాలు కూడా. వాక్యాన్ని గమనిస్తే పేతురు వారు దేవుని స్వార్థం ప్రకటించేటప్పుడు ఏం చేశారట? ఆనాటి కాలంలో ఉన్నటువంటి అనేక మంది ఏం చేశారు? హేతువాదులు, శత్రువులు, ఈ రోజుగా దేవుని పైన దేవుని పని జరగకూడదని అంటున్న వారు కుట్రవన్నీ పేతురు స్వార్థ ప్రకటిస్తూ ఉంటే పేతురుని బలవంతంగా తీసుకొని వచ్చి సంఖ్యల చేత బంధించి ఇంచుమించు 16 మంది సైనికులు పేతురు వారికి కావలి వారిగా వచ్చి పేతురుని బంధించారండి. పేతురు గొప్ప సేవ చేస్తా ఉన్నప్పుడు పేతురుని బంధించాడు. దేవుని కొరకు ఆయన శ్రమను వహించాడు. ఏ నేరము ఆయన చేయలేదు, కానీ దేవుని వాక్యాన్ని ప్రకటిస్తూ ఉంటే అన్యాయంగా పట్టుకుని ఆయన చెరసాలలో వేశారు. అయితే ఆ రాత్రి పేతురు ఏం చేశాడమ్మా? లాయర్ దగ్గరికి వెళ్ళాడా? విశ్వాసం లాయర్ దగ్గరికి వెళ్ళి అర్జీ పెట్టుకున్నాడా? ఏం చేయడా? ఆ రాత్రి పేతురు చెరసాలలో ఏం చేశాడట? చక్కగా నిద్రపోతున్నాడు. పేతురు ప్రార్థన చేయాల. ఏం చేశాడట? దైవజనుడు శ్రమలో ఉంటే సంఘము అత్యాసక్తిగా ప్రార్థన చేస్తూ ఉన్నారట. ఆ ప్రార్థన పరలోకానికి వెళ్ళి పరలోకంలో దేవుడుగా పేతురు చెరసాలలో దగ్గరకు వచ్చి పేతురుని తట్టి లేపుతాడు. పేతురు త్వరగా దేవునికి స్తోత్రం. ఎప్పుడైతే దేవుని గురించి లేపాడో సంఖ్యలు తెప్పబడ్డాయట. చెరసాల పునాదులు అన్ని కదిలించబడ్డాయి. చక్కగా ఆ 16 మంది సైనికులు మధ్య ఆయన చక్కగా నడుచుకుంటూ బయటకు వచ్చాడంట. చూడండి, మీరు ప్రార్థన చేస్తున్న గది దగ్గరికి వస్తే ఒక చిన్నపిల్ల, ఒక యవనస్తురాలు పేతురు తలుపు దగ్గర కూడా తడతా ఉంటే ఆ యవనస్తురాలు పేతురు స్వరం గుర్తుపెట్టి పరిగెత్తుకుని వెళ్ళి ఆ ప్రార్థన చేసే సమూహానికి తెలియజేసింది. అమ్మా, పేతురు మన మధ్యలోకి వచ్చాడు.
వెళ్ళి తలుపు తీద్దామంటే వాళ్ళు ఏమంటున్నారు? ఏమన్నారమ్మా? ఊరుకో నిచ్చిదారా, మన ప్రార్థన ప్రకారం, మన లెక్క ప్రకారం పేదలు ఎక్కడ ఉండాలి? చాలా మంది ప్రార్థన అనేది చేస్తారు కానీ ప్రార్థనకు జవాబు వచ్చిందంటే నమ్మరు. పేదలు స్వరాన్ని గుర్తుపట్టి ఆమె తలుపు తీయడానికి వెళ్తే ఏమన్నారు? నిజం చెప్పిన ఎవరొస్తారని పిచ్చిదానా, ఊరుకో అన్నారు. ఇలా లెక్క ప్రకారం ప్రార్థన అయితే చేస్తారు కానీ జవాబు వచ్చిందంటే నమ్మరు. పేతురు ఆ రాత్రి వారి ప్రార్థన విని ఏమైనా దేవుడు వాళ్ళ ప్రార్థన విని పేతురు నడిపించాడండి. దేవుడి స్తోత్రం కలుగును. ఈరోజు మన సంఘం అభివృద్ధి చెందాలి అంటే సంఘ ప్రార్థన చాలా ప్రాముఖ్యం. దైవజనుడు శ్రమలో ఉన్నా, సంఘం శ్రమలో ఉన్నా విడిపించబడాలి అంటే సంఘ ప్రార్థన చాలా ప్రాముఖ్యమైనది. రెండవదిగా చూడండి, పరిశుద్ధ గ్రంథంలో మాట్లాడుతుంది. యాకోబు రాసిన పత్రిక 5వ అధ్యాయము 14వ వాక్యం. మన సంఘం అభివృద్ధి చెందాలి అంటే సంఘంలో 3 రకాల సహకారులు కావాలి. నెంబర్ 1 ప్రార్థన సహకారులు. మన సంఘం ఆశీర్వదించబడాలి అంటే 1 ప్రార్థన సహకారులు. ఎలాంటి ప్రార్థన సహకారులు కావాలి? సంఘం శ్రమలో ఉంటే సంఘం ప్రార్థన చేయాలి. 2 యాకోబు రాసిన పత్రిక 5:14 చదవండి. మీలో ఎవరైనా రోగి ఉన్నాడా? అతడు సంఘపు పెద్దలను పిలిపిపోలను. వారు ప్రభువు నామమున అతనికి నూనె రాసి అతని కొరకు ప్రార్థన చేయవలెను. విశ్వాస సహితమైన ప్రార్థన రోగిని స్వస్థపరచును. ప్రభు అతని లేపును. అతను పాపం చేసిన వారైతే పాప క్షమాపణ నొందును. దేవునికి స్తోత్రం కలుగును. సంఘంలో ఎవరు ఉండాలని చెప్పండి? సంఘం ఉండాలి. సంఘంలో సంఘ పెద్దలు కూడా ఉండాలి. ఒకసారి అపొస్తలుల కాలంలో మంచి పేరు కలిగిన 7 మనుషులను ఏం చేశారని చెప్పండి? పరిచారకులుగా అభిషేకించారు. సంఘంలో మంచి ప్రార్థనా పరులు సంఘ పెద్దలు కావాలి. ఈరోజు నేను ఆత్మీయంగా మా సొంత గ్రామంలో సంఘం ఉంది, నీలగంగారం గ్రామంలో. మరి అక్కడ కూడా కొంతమంది పెద్దలు ఉన్నారు, మారు మనసు లేనటువంటి పెద్దలు. దేవునికి స్తోత్రం కలుగును. దేవుని వాక్యంలో ఉంది, మీలో ఎవరైనా రోగి ఉన్నాడా? అతను ఎవరైనా ఏం చేయాలంటే మొదటిగా సంఘపు పెద్దలను పిలిపించి అతని కొరకు ప్రార్థన చేశారు. ఎవరు పిలిపించాలి? సంఘపు పెద్దలను పిలిపించాలి. ఒకవేళ పొరపాటున ఇప్పుడు నేను ఎదిగినటువంటి సంఘంలో పెద్దలు గారు పిలిపించి ప్రభు నామను బట్టి వారిని తీసుకొచ్చి ప్రార్థన చేపిస్తే మంచంలో ఉన్నవారు పైకి కూడా ఎవరు? మంచంలో ఉన్నవారు మంచంలోనే నిద్రిస్తారు. దేవునికి స్తోత్రం చెప్పండి. ఎందుకంటే అంత ఆత్మ సంబంధమైన ప్రార్థన. ఒక్కడికి మారు మనసు, అందరు తాగుబోతుంది. దేవునికి భయం కలుగును. ఈ రోజున సంఘాలను మనం గమనించినట్లయితే అలాంటి పెద్దలే ఉన్నారు. వాళ్ళు పెళ్ళిళ్ళకి ఆగుతలు వెళ్ళిపోతారు కానీ దేవుని జీవం కలిగిన దేవుని సంఘం మీద పనికిరారండి. జీవం కలిగిన దేవుని సంఘానికి ఎలాంటి పెద్దలు కావాలో తెలుసా? మంచి పేరు, సాక్ష్యం పొందినటువంటి పెద్దలు కావాలి. స్టెఫన్ మంచి పేరు పొందినటువంటి వ్యక్తి కనుక ఏం చేశారని చెప్పండి? పెద్దలుగా మంచి మంచి వారిని ఎన్నుకున్నారు. ఫిలిప్పు మంచి పేరు, మంచి సాక్ష్యం కలిగినటువంటి వ్యక్తి కనుక మరి దేవుని పరిచయం వరకు ప్రత్యేకించబడ్డారు. దేవుని వాక్యాన్ని గమనిస్తే మీలో ఎవరైనా రోగి ఉన్నాడా? ఎవరు పిలిపించాలి? సంఘపు పెద్దలను పిలిపించి ప్రార్థన చేయాలి. 1 మన సంఘం ఆశీర్వదించబడాలి అంటే సంఘంలో 3 రకాలైన సహకారాలు కావాలి. నెంబర్ 1 ప్రార్థన సహకారం. ఎలాంటి ప్రార్థన కావాలి? సంఘ ప్రార్థన కావాలి. రెండవదిగా సంఘ పెద్దల ప్రార్థన కావాలి. మూడవదిగా చూడండి, పరిశుద్ధ గ్రంథంలో ఒక మాట ఉంది. యోబు గ్రంథం 42వ అధ్యాయము 10వ వాక్యం. యోబు గ్రంథం 42వ అధ్యాయము 10వ వాక్యం. మరియు యోబు తన స్నేహితుల నిమిత్తము ప్రార్థన చేసినప్పుడు యెహోవా అతని క్షేమ స్థితిని మరలా అతనికి దయచేసెను. మరియు యోబునకు
ఏవునకు పూర్వం కలిగిన దానికంటే రెండంతలు అధికముగా యెహోవా అతనికి దయచేసెను. దేవునికి మహిమ కలుగును గాక. సంఘంలో ఎలాంటి ప్రార్థన కావాలంట? ఏవు లాంటి ప్రార్థన చేసే వ్యక్తులు కావాలి. నిజంగా ఏవు స్నేహితులు ఏవు శ్రమలో ఉన్నప్పుడు ఆదరించలేదు, ఇంకా సూటిపోటు మాటలతో గాయపరిచాడు. ఏదో రహస్యంగా దేవుడి ఎదుట ఏమైనా పాపం చేశారు మాకు చెప్పు, నీ కొరకు మేము ప్రార్థన చేస్తాం. ఆపదలో ఉన్నటువంటి ఏదు వరకు, శ్రమలో ఉన్నటువంటి ఏదు వరకు ఆదరించవలసిన స్నేహితులు ఏం చేశారట? గాయపరిచాడు. ఏడు దగ్గరికి వచ్చి అంటున్నారు, నీవు రహస్యంగా ఏదైనా పాపం చేసావని చెప్పు. ఏ పాపం చేయకపోతే ఈ శ్రమ నీకు ఎందుకు వచ్చింది? గాయపరుస్తా ఉన్నాడు, సూటిపోటి మాటలు మాట్లాడుతూ ఉన్నారు. అయితే ఏడు మాత్రము ఏ మాత్రం కూడా శ్వాసంలో చేయించగా ఏం చేశారని చెప్పండి. ఏడు తన స్నేహితుల నిమిత్తం మరలా ప్రార్థించగా అతని క్షేమ స్థితి మరలా దేవుడు అతనికి దయచేసిన. దేవునికి మహిమ కలుగును గాక. మనం అభివృద్ధి చెందాలి అంటే, మనం ఆశీర్వదించబడాలి అంటే గాయపరిచేవారు మన చుట్టూ ఉన్నా, నిందించేవారు మన సంఘంలో ఉన్నా, అవమానించేవారు మన కుటుంబంలో ఉన్నా, వారి కొరకు ఎప్పుడైతే వారు మేలుకొని మనం ప్రార్థన చేస్తామో ఏ రెండంతల ఆశీర్వాదం వచ్చినట్లుగా దేవుడు మన రెండంతలుగా ఆశీర్వదిస్తాడు. ఏలాంటి ప్రార్థన మన సంఘానికి కావాలి? నెంబర్ 1, మన సంఘం ఆశీర్వదించబడాలంటే సంఘం అంతా కలిసి ప్రార్థన చేయాలి. 2, సంఘ పెద్దల ప్రార్థన సహకారం కావాలి. 3, లాంటి శ్రమలో మనం కలిగి ఉన్నప్పటికీ కూడా అలాంటి ప్రేమ కలిగినటువంటి ప్రార్థన సహకారం మనకు కావాలి. బైబిల్ గ్రంథంలో మనం గమనిస్తే లూకా సువార్త 2:37 ఒక ఆమె కనబడుతుంది. అన్నా అనేటువంటి స్త్రీ. ఆమె 7 సంవత్సరాల తన భర్తతో కాపురం చేసి భర్తను పోగొట్టుకొని ఇంచుమించు 84 సంవత్సరాలు దేవాలయంలో ఎలా ఉందంట? ఉపవాస ప్రార్థనలో దేవాలయం ఇడవక ప్రార్థన చేసి. మన సంఘము అభివృద్ధి చెందాలంటే ఇదవరాల ప్రార్థన ప్రాముఖ్యమైనది. ఇదవరాల ప్రార్థన చాలా ప్రాముఖ్యమైనది. నెంబర్ 2, మన సంఘం ఆశీర్వదించబడాలి అంటే 1 ప్రార్థన సహకారాలు కావాలి. 2 ఎలాంటి సహకారాలు కావాలంట? పరిశుద్ధ గ్రంథంలో ఒక మాట నేను చూపిస్తాను. సమూయేలు రాసిన మొదటి గ్రంథము 3వ అధ్యాయము 1వ వాక్యం. సమూయేలు రాసిన మొదటి గ్రంథము 3వ అధ్యాయం 1వ వాక్యం. బాలుడైన సమూయేలు ఏలీ ఎదుట యెహోవాకు పరిచర్య చేయుచుండెను. ఆ దినములలో యెహోవాకు ప్రత్యక్షము తరచుగా తటిస్తుంచుట లేదు. ఆ కాలమందు ఏలీ కన్నులు అంతర్దృష్టి గలమైనందున అతడు చూడలేక తన స్థలమందు పండుకొని ఉండగాను దీపము ఆరిపోక మునుపు సమూయేలు దేవుని మందసమున యెహోవా మందిరంలో పండుకొని ఉండగాను యెహోవా సమూయేలును పిలిచెను. అతడు చిత్తము నేనున్నానని చెప్పిన దేవునికి స్తోత్రం కలుగును గాక. 1 మన సంఘము దీవించబడాలి అంటే ప్రార్థన సహకారం కావాలి. 2 సువార్త పనుల సహకారం కావాలి. ఏ పనులు చెప్పండి? సువార్త పనుల సహకారం కావాలి. దైవజనుడు ఏలీ దేవుని సన్నిధిలో పరిచర్య చేస్తూ ఉన్నప్పుడు అతని కన్నులు మంద దృష్టి కలిగినందున వృద్ధాప్యం వచ్చాడు. ఏలీ యొక్క దీపము ఆరిపోక మునిపే ఏలీ వృద్ధాప్యంలో వచ్చినప్పుడు సమయంలో తల్లి సమయం ప్రత్యక్షించింది సేవకులకు. మీ అందరికీ తెలిసినటువంటి సంఘటన ఇది. ఎప్పుడైతే సమయంలో తల్లి దేవుని కొరకు ప్రత్యక్షించిందో సమయంలో ఏలీ దగ్గర పరిచయం చేస్తా ఉన్నాడు. దైవజనుడి దగ్గర బాలుగా ఉన్నప్పుడు పరిచయం చేస్తా ఉన్నప్పుడు దేవుని స్వరము సమయంతో మాట్లాడుతుంది. సమయంలో అనగానే సమయం అంటున్నాడు, చిత్తము ప్రభువా నేనున్నాను. దేవునికి మహిమ కలుగును గాక. బాలుడి సమయంలో దేవుని స్వరం అంటున్నాడు. కారణం ఏంటో తెలుసా? సమయంలో తల్లి సమర్పగలిగింది కనుక, దేవుని సేవకులకు సమర్పించింది కనుక దేవుని స్వరం ఆ బిడ్డ విన్నాడు. పెరిగి పెద్దవాడి ఆ పేరుని
న్యాయాధిపతి ఇశ్రాయేలుకి పనిచేశాడు. ఇంచుమించు కొన్ని సంవత్సరాలు సమయాలు న్యాయాధిపతిగా పనిచేశాడు ఇశ్రాయేలు ప్రజలకి. సమయాలు గొప్ప నాయకుడయ్యాడు. దేవునికి దైవ కలుగును గాక. చూసేవాళ్ళు అంటున్నారు, ఇదేంట్రా చిన్న వయసు నుంచి లేస్తే ఉదయం లేస్తే ఆ బిడ్డ పాస్టర్ గారి దగ్గర ఉంటాడు, పాస్టర్ గారు బైబిల్ మోస్తాడు, పాస్టర్ గారు సంచులు మోస్తాడు, పాస్టర్ గారు ఎట్లయితే అడ్డాడు. ఆ బిడ్డకి ఏమైనా పిచ్చి పట్టిందా, ఆ తల్లిదండ్రులకి ఏమైనా పిచ్చి పట్టిందా అని అనేక మంది గాయపరుస్తూ సూటిపోటు మాట్లాడుతున్నప్పటికీ సమయాలు ఏలి దగ్గర చక్కగా పరిచయం చేస్తా ఉన్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. అందరూ తల్లిదండ్రులేమో బిడ్డలేమో మంచి ప్రయోజకులు కావాలని దేవుడి సాగుకునికి దేవుడి సన్నిధికి దూరంగా పెంచితే ఆ బిడ్డలందరూ పెరిగి పెద్దవారని దేవుడి మీద తిరుగుబాటు చేసి దేవుడికి దూరం అయిపోతే అవమానించబడ్డ సమయం ఏమయ్యాడు? న్యాయాధిపతి అయ్యాడండి. దేవుడికి సువార్త పిల్లల సహకారం కావాలి. మీ సంఘం అభివృద్ధి చెందాలి అంటే దైవజనుడైన ఏలీ సేవ చేస్తున్నప్పుడు సమయం పరిచారకుడిగా ఉన్నాడు. ఈ తరంలో మీరు పౌరులను సేవ చేస్తా ఉంటే మీ బిడ్డలు ఏం చేయాలి? నిజం చెప్పండి, కాసేపు నిజం మాట్లాడు. ఎంతమంది చెప్పలేదు, మా అన్నయ్య మా బిడ్డ మంచి డాక్టర్ కావాలి ప్రార్థన చేయండి, మా బిడ్డ మంచి ఇంజనీర్ కావాలి ప్రార్థన చేయండి, లేరా మా బిడ్డ ఏం చేయాలి మంచి ఉద్యోగస్తులు కావాలి ప్రార్థన చేయండి. అనేక సందర్భాల్లో మనం ప్రార్థించవచ్చు, కానీ మా బిడ్డ సేవ చేయాలని ప్రార్థన చేసిన వారు ఉన్నారా? సేవకుడు అయితే ఏమవుతాయండి? మనకు తెలియదు ఏముంది. సేవకుడు అయితే ఏమవుతాయండి? అది ఒక ఉద్యోగస్తుడైతే వాడు బతుకుతాడు, పెద్ద అయితే వాడు ముద్ద తిని ఈ ముద్దగాడే కొనుక్కోతుందండి జీవితం అంతా. వాడు ఒక ముద్ద చక్కగా తిని మనకు ఒక ముద్ద పెడతాడంట. దేవుడి స్తోత్రం కలుగును. దైవజనుడు సేవ చేస్తా ఉంటే మీ బిడ్డలను సమర్పించాలి, దేవుడి సన్నిధిలో పరిచారకులుగా అప్పగించాలి. ఆమేన్. ఏం చేయాలి? పరిచారకులుగా అప్పగించాలి. ఏది సేవ చేస్తున్నప్పుడు సమయంలో అప్పగించాలి, సమయంలో అప్పుకోవడం. ఇంకొక మాట చూడండి పరిశుద్ధ గ్రంథంలో, ఇంకొక మాట చూడండి. ఫిలిమోనుకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 10వ వాక్యం. ఫిలిమోనుకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 10వ వాక్యం. క్రీస్తునందు నాకు బహుధైర్యం కలిగి ఉన్నను, క్రీస్తునందు నాకు బహుధైర్యం కలిగి ఉన్నను, వృద్ధుడను ఇప్పుడు క్రీస్తు యేసు ఖైదీనై ఉన్న పౌలను నేను ప్రేమను బట్టి వేడుకుంటా మరి మంచిదని నా బంధకములలో నేను కనిన నా కుమారుడు నిన్ను వేడుకొనుచున్నాను. అతడు మునుపు నీకు నిష్ప్రయోజనం, ఇప్పుడు నీకు నాకు ప్రయోజనకరమైన వాడు నా ప్రాణము. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇక్కడ అపోస్తలుడైన పౌలు చెరసాలలో ఉండి జైల్లో ఉండి ఫిలోమోనుకు ఒక పత్రిక రాస్తా ఉన్నాడు, ఒక ఉత్తరం రాస్తా ఉన్నాడు. జైల్లో పౌలు గారు ఉన్నప్పుడు ఒనేసిము అనే వ్యక్తి కూడా చెరసాలలో బంధించబడ్డాడు. ఒనేసిము అనే వ్యక్తి ఒక దొంగతనం చేసి తనున్న ప్రాంతంలో పట్టుబడి చెరసాల సంఖ్యల చేత బంధించబడినప్పుడు అపోస్తలుడైన పౌలు అదే చెరసాలలో ఉన్నప్పుడు పౌలు దేవుని వాక్యాన్ని చెరసాలలో ప్రకటిస్తూ ఉన్నప్పుడు ఆ వాక్యం ద్వారా కన్నాడండి పౌలు గారు ఒనేసిముని. ఒనేసిము పరిపూర్ణంగా మార్చబడ్డాడు. అయితే ఒనేసిము గురించి ఒక లెటర్ రాస్తూ ఉన్నాడు. ఏ ప్రాంతంలో ఒనేసిము దొంగతనం చేసి పారిపోయి వచ్చాడో అదే ఫిలోమోనుకి లెటర్ రాస్తూ ఉన్నాడు. ఫిలోమోన్, ఒకప్పుడు ఇతడు నీకు నిష్ప్రయోజనమైన వాడే, కానీ ఇప్పుడు నీకు నాకు ప్రయోజనకరమైన వాడు. ఇతని వల్ల ఒకప్పుడు నీకు ఇబ్బంది జరిగింది, నష్టం జరిగి ఉండొచ్చాను, కానీ ఆ నష్టం నా లెక్కలో చేర్చుకో. ఇప్పుడు ఇతడు పూర్తిగా మార్చబడ్డాడు. నా బంధకములో నేను కనిన కుమారుడు ఒనేసిమును చేర్చుకున్నట్టు ఏమాత్రం కూడా నేను తీయవద్దు. ఇతడు మరలా నీ వద్దకు పంపుతున్నాను, అతడు మనస్ఫూర్తిగా చేర్చుకో. దేవునికి స్తోత్రం. ఒక దొంగను ఎవరిని చేర్చుకుంటారండి?
ఫిలోమోను ఇంట్లో దొంగతనం చేసి పారిపోయాడు. మరలా తిరిగి ఆ పౌలయ్య అంటున్నాడు, అయ్యా ఫిలోమోన్, ఒకప్పుడు నీకు నిష్ప్రయోజనమే, ఒకప్పుడు నీకు ఉపయోగం లేనివాడే, కానీ ఇప్పుడు నీకు నాకు ఉపయోగకరమైన వాడు కనుక, దేవుని సేవలో నమ్మకమైన వాడు, నా బంధుకమైన తండ్రులను ఇప్పుడు నాకు సహకారిగా ఉన్నాడు కనుక నీకు కూడా సహకారిగా ఉంటాడు. దేవుడికి స్తోత్రం కలుగును. ఒనేసిము లాంటి పరిచారకులు అపోస్తలుడైన పౌలు సేవ చేస్తున్న దినాల్లో ఆయన స్వార్థపరుడు ఒనేసిము అనేటువంటి వ్యక్తి సహకారిగా ఉన్నాడు కనుక ఒకప్పుడు మనము ఇప్పుడు వరకు కూడా వాక్యాన్ని వింటూ దేవుని సేవకుని పరిచయంలో ఒకవేళ మనం సహకారంగా లేమేమో, ఏ విషయంలో మనం తప్పిపోతున్నాము, వాక్యాన్ని మనం పరిచయం చేసుకొని ఏం చేయాలంట, ఇప్పటి నుండి అయినా సరే ఒనేసిము ఏ విధంగా ఒక దొంగగా పారిపోయి ఒక మంచి వ్యక్తిగా క్రీస్తు వాక్యంతో పట్టబడి మరలా దేవుని వరకు ఆయన సేవకుల కొరకు ఏ విధంగా వాడబడ్డాడో, మనం కూడా దేవుని సేవకుడు పరిచయం చేస్తా ఉన్నప్పుడు, సేవ చేస్తా ఉన్నప్పుడు ఆయన సేవలు మనం ఏం చేయాలి, ఒనేసిములాగా ఒకప్పుడు నిష్ప్రయోజనమేమో ఇప్పుడు ఏం చేయాలి, మనం ప్రయోజనకరంగా మనం ఏం చేయాలి, ఆయన సేవలు మనం పాలుభాగస్తులు అవ్వాలి. నెంబర్ 1, మన సంఘం ఆశీర్వదించబడాలంటే ప్రార్థన సహకారులు కావాలి. నెంబర్ 2, స్వార్థపరులు సహకారులు కావాలి. అంటే మన బిడ్డలను సేవకులకు అప్పగించాలి, మనము సేవకులకు తోడ్పడాలి. నెంబర్ 3, 3వ మాట చెప్పి ముగిస్తాను. పరిశుద్ధ గ్రంథంలో చూడండి ఇంకొక మాట, చివరి మాట, లూకా సువార్త 22వ అధ్యాయము మొదటి నుండి కొన్ని మాటలు మనం చదువుకుందాం. లూకా సువార్త 22వ అధ్యాయము మొదటి నుండి కొన్ని మాటలు. కానుక పెట్టెలో కానుకలను వేయించున్న ధనవంతులను ఆయన పారజూచి ఒక బీద విధవరాలు 2 కాసులు అందులో వేయించుండగా చూచి ఈ బీద విధవరాలు అందరికంటే ఎక్కువ వేసినని మీతో నిజంగా చెప్పుచున్నాను. దేవునికి గట్టిగా స్తోత్రం చెబుదామా, బిగ్గరగా చెబుదామా, ఒకసారి నిద్రపోయేంతా స్తోత్రం చెబుదామా. హల్లెలూయా. చక్కగా నిద్రపోతుంది. ఇవైన సమయంలో చివరిగా 3వ మాట చెప్పి ముగిస్తా. మన సంఘం ఆశీర్వదించుకోవాలంటే ఏముండాలని చెప్పండి. 3వదిగా ఆర్థిక సహకారాలు కావాలి. చాలా సంఘాలు అభివృద్ధిలోకి రాకుండా ఎందుకు పడిపోతున్నాయి తెలుసా? ఎందుకో తెలుసా? సంఘం ఉంటారు కానీ ఆర్థిక సహకారం ఉండదు. లూకా సువార్త 22వ అధ్యాయంలో అక్కడ ప్రార్థన కూడా జరిగిన తర్వాత యేసు ప్రభు వారు కానుక పెట్టె దగ్గర కూర్చున్నారు. దేవునికి స్తోత్రం. యేసు ప్రభు వారు ఏం చేస్తున్నారమ్మా? కానుక పెట్టె వైపు చూస్తా ఉన్నాడు. ఒకవేళ ఈ రాత్రి దేవుని సన్నిధిలో కూర్చున్నా మనము వాక్యమైన తర్వాత కానుకేస్తున్నాం అనుకో, యేసు ప్రభు వచ్చి కానుక వైపు చూశారనుకో, మనం ఎలా కనపడాలి? ఒక ప్రియత ఎదురాలాగా మనం కనపడాలి. దేవునికి స్తోత్రం. ధనవంతులాగా మనం కనపడకూడదు. ఆయన కానుక పెట్టె దగ్గర కూర్చున్నాడు. ఈరోజు మనం ఇక్కడ కూర్చున్నాం అంటే యేసు ప్రభు వారు మన మధ్యలో ఉన్నాడు. ఆమె మనం చేస్తున్న ప్రతి పని ఆయన చూస్తా ఉన్నాడు. పాడుపడుతున్నా చూస్తున్నాడు, కానుకేస్తున్నా, ప్రార్థన చేస్తున్నా. ఒకసారి ఎందుకు ఆయనకి కానుక పెట్టె వైపు చూడాలని మనసు కలిగిందంట. ఆ పెట్టె వైపు చూస్తుండగానే ఒక పేద ఎదురుగా కనపడిందండి, ఎవరు కనపడాల. ఎందుకు తెలుసా? ధనవంతులందరూ వారు కలిగిన దాంట్లో ఇచ్చేసి వెళ్ళిపోతున్నారు. ఈమె మాత్రం కలిగిందంతా వేసేసింది. దేవుని స్తోత్రం. గట్టిగా స్తోత్రం చెప్పండి. ఈమె మాత్రము బైబిల్ గ్రంథంలో రాయబడింది. ఆమె పేరు కూడా రాయబడలేదు కానీ ఆమె క్రియ ఇప్పటికి కూడా మనం చెప్పుకుంటున్నాం. ఈ రోజు మనం మందిరానికి ఒక ఫ్యాన్ ఇచ్చామనుకో, 3 రెక్కల మీద వాళ్ళ కుటుంబ సభ్యుల పేర్లు మొత్తం ఉండా, లేకపోతే 3 నెలల దాకా మందిరానికి రాము. ఏమొక్క ప్రార్థన రాలేదంటే అయ్యారు కష్టపడి ఫ్యాన్ ఇస్తే ఫ్యాన్ పేరే అబ్బో. దేవునికి స్తోత్రం. గట్టిగా స్తోత్రం చెబుదాం. ఎందుకు సంఘాలు అభివృద్ధిలోకి రావట్లేదంటే
దేవుని పరిచయం ఖర్చు పెట్టండి. యేసు ప్రభువు ఒకవేళ వచ్చి ఇప్పుడే సంఘంలో కూర్చుంటే ఆ లెక్కలు మనం ఉన్నామా? ఒకసారి యేసు ప్రభువు గొప్ప స్వార్థ పడుకోబెట్టి కోట ముగించిన తర్వాత అనేక మంది ఆకలిని వచ్చారు. ఖాళీగా ఉన్న వారిని ఇంటికి పంపించడానికి యేసు ప్రభువుకి ఇష్టం లేక శిష్యులు పిలిచి అన్నాడు, ఎలాగా మీరు వారికి భోజనం పెట్టమన్నాడు. వాళ్ళందరికీ మైండ్ పోయింది, ఇంతమంది జనానికి మేము భోజనం ఎక్కడి నుంచి తెచ్చిపెట్టాలి ప్రభువా అన్నటువంటి. తినడానికి మీ దగ్గర ఏమైనా ఉన్నాయా? అప్పుడు వచ్చినవాడు ఏమన్నాడు? 5 రొట్టెలు, ఒక చిన్న పిల్లవాడు తిండి దాచిపెట్టుకోకుండా ఆ బిడ్డ తీసుకొచ్చి బహిరంగంగా ప్రకటించడం వల్ల ఆ రొట్టెలు ఆ చేపలు తీసుకొచ్చి ప్రభు చేతులు పెడితే దాన్ని ఆయన ఏం చేశాడు? ఆశీర్వదించి విరిచి అనేకులు కొట్టించాడు. దేవునికి స్తోత్రం కలుగుగాక. ఒక చిన్న పిల్లవాడు తన కలిగినంత తీసుకొచ్చి ప్రభు చేతులు పెట్టాడు. ఒక పేదవాడు ప్రభు పని వరకు ఆ ఉన్నదంతా ఇచ్చేసింది. ఇకపోతే అపోస్తులు అయితే చివరికి మనం చెప్పి ముగిస్తా. అపోస్తుల కార్యం 4వ అధ్యాయం తర్వాత చదువుకోండి. అక్కడ అపోస్తులు ఏం చేశారు తెలుసా? వారు చరాస్తులు స్థిరాస్తులు అన్ని అమ్మి ఏం చేశారు? సంఘాలకు పంచిపెట్టి, పేదలకు పంచిపెట్టి ఏం చేశారంటే అపోస్తులు దేవుని వెంబడించారంటే ఏం చేశారు తెలుసా? వారు కలిగి ఉన్న ఆస్తులన్నీ కూడా అమ్మి ఎక్కడైతే పేదలు ఉన్నారో, ఎక్కడైతే సంఘాలు ఉన్నాయో వారందరికీ పంచిపెట్టి సంఘాలు కట్టుకుంటూ పరిచయం చేసుకుంటూ వెళ్ళారు. దేవునికి స్తోత్రం కలుగుగాక. ఆ రోజుల్లో అపోస్తులు ఏం చేశారంట? వారి ఇళ్ళు, పొలాలు, ఆస్తులు అమ్మి సంఘాలు కట్టుకుంటూ వెళ్ళిపోతా ఉంటే ఈ రోజుల్లో అపోస్తులు అందరూ కూడా ఏం చేస్తున్నారు? పొలాలు, ఇళ్ళు, ఆ బ్యాంక్ బ్యాలెన్స్లు అన్ని వేసుకొని వెనక నిల్వ చేసుకొని సేవ చేసుకుంటూ వెళ్ళిపోతున్నారు. దేవునికి స్తోత్రం కలుగుగాక. పౌలు నేను చూస్తే ఒక మాట నాకు జ్ఞాపకం వచ్చింది. బైబిల్లో ఉన్న పౌలు గారు గుర్తొస్తాడు. దేవునికి మహిమ కలుగుగాక. నిజంగా స్థితిలో నుంచి పౌలు గారు ఇంచుమించు 14 సంఘాలు కట్టుకుంటూ అనేక ప్రాంతాలకు వెళ్ళి సేవకులను తయారు చేసి సంఘాలు కట్టుకుంటూ వెళ్ళిపోయాడు. అలాంటి పరిచయం అన్నగారు కూడా చేస్తా ఉన్నారు. కొందరు సేవకులను తయారు చేసి కొన్ని సంఘాల వరకు అప్పగించి గొప్ప సేవ చేస్తా ఉన్నాడు. గట్టిగా చప్పట్లు కూడా దేవుడు చూపించాము. సంఘాలు ఆ రోజుల్లో ఎందుకు అభివృద్ధి చెందాయి అంటే అపోస్తులు త్యాగం చేశారు. వారు ఉన్నాయన్నీ కూడా అమ్మి పేదలకు పంచిపెట్టి సంఘాలను పంచిపెట్టారు. సంఘం అభివృద్ధి చెందాలంటే 1 ప్రార్థన సహకారులు, 2 స్వార్థ పనులు దైవజనుడికి సహకారులు, 3 ఆర్థిక సహకారులు. ఈ 3 రకాల సహకారులు సంఘంలో ఉంటే ఆ సంఘం ఖచ్చితంగా దీవించబడింది. ఆ సంఘము ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 25వ వాక్యం ప్రకారము సంఘము కలంకమైన, ముడతైన, వాచైన, దాగైన లేకుండా ఒక దినాన ప్రభు ఎదుట సంపూర్ణంగా మనం నిలబడతాం. దేవునికి స్తోత్రం కలుగుగాక. ప్రభువు యేసు సిలువలో ఎందుకు మరణించాడంటే, ఎందుకైనా ప్రాణం పెట్టాడంటే, ఎందుకైనా రక్తం రాచాడంటే ఆయన ఎదుట మనందరం సంపూర్ణంగా నిలబెట్టుకున్న వారిని. దేవునికి స్తోత్రం కలుగుగాక. మనకు ప్రాణం పెట్టాడు, రక్తం రాచాడు, మనందరూ కూడా ఆయన రక్షించుకున్నాడు. అంటున్నాడు, మీరు మీ సొత్తు గారు నిలువ పెట్టి కొనబడిన వారు కనుక మీరు నా సొత్తు అన్నాడు. దేవుడి వాక్యం మన కుటుంబాలు దీవించును గాక. ఆమె మహాపరిశుద్ధమైన తండ్రి నీకు వందనాలు. ఈ రాత్రి నా ప్రభువాని దాసులు ప్రేమించి ఈ స్థలానికి మరొకసారి ఆహ్వానించినందుకు వందనాలు తెలియజేస్తున్నా. ఈ దాసులు పరిచయం బట్టి స్తోత్రాలు, సంఘాన్ని బట్టి స్తోత్రాలు చేస్తున్నాను. ఈ దాసులు చేస్తున్న పరిచయం మీరు దీవించండి. ఆయనకున్న తండ్రి మాకంటే గొప్పవారు, దైవజనులు ఆయనకున్నారు. అనేకమైన సంగతులు నా ప్రభువా ఈ రాత్రి వారి ద్వారా మాతో మాట్లాడమని యేసయ్య పరిశుద్ధ నామములో ఈ ప్రార్థన సమర్పించడానికి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలు. సమయం ఇచ్చిన దైవజనులకు వందనాలు తెలియజేస్తూ సమయం అప్పగిస్తాను. దేవునికి స్తోత్రం చూద్దామా అందరూ? హల్లెలూయా. ఈ సమయం కానుకలు దూరం నుంచి
వచ్చిన వారు అనేక భావించద్దు. సంఘానికి కొంత భారం బాధ్యత ఉండాలనే ఉద్దేశంతో సంఘ బిడ్డల గురించి తాకులు పడటం జరుగుతుంది. మీరు ఏదైనా తెచ్చి ఇవ్వాలన్న ఆలోచన కొత్తగా వచ్చినటువంటి ఇవ్వడం అయితే లేదు. సంఘానికి యొక్క క్రమం కోసం ఏర్పాటు చేశారు. ఈ ప్రయాస కష్టంలో వారంతో కానుకలు పడదాం. ఈ సమయంలో ఏవే పాస్టర్ ఆ మధ్యలో ఉండదు, వారు వచ్చి పాడుపడి ప్రభుత్వం మహిమపరుస్తూ ఉండగా ప్రభుత్వం కనపడతాం, ప్రభు మహిమపడతాం. కమిషనర్ పాస్టర్ బయటకు మంచిది. సంఘము కట్టుబడాలని చెప్పారు కనుక సంఘము ఎలా ఉండాలో ఒక పాట పాడి దేవుని నామాన్ని మహిమపరుస్తాం. సంఘమే దేవునికి ప్రాణం. సంఘంలో ఎన్నో ఆటంకాలు ఉంటాయి కదా. చదివిన సంఘాన్ని చూసి దేవుడు ఎట్లా కృంగిపోయాడో నిన్ను విడువలో నా యేసయ్య అనే పాట పాడుకొని దేవుని మహిమపరుచుకున్నాం. చదరిన సంఘము చూసి కృంగెను నా హృదయము, చదరిన సంఘము చూసి కృంగెను నా హృదయము, నీ ఆత్మచేత నడిపించు నా యేసయ్యా, మహిమ నీకేనయ్యా, నీ ఆత్మచేత నడిపించు నా యేసయ్యా, మహిమ నీకేనయ్యా, Mari
మరువను నా యేసయ్యా, నిన్ను విడువను నా యేసయ్యా. స్తోత్రం. నిన్ను మరువను నా యేసయ్యా, నిన్ను స్తుతించెదను యేసయ్యా, నిన్ను కనపరచెదను యేసయ్యా. నిన్ను స్తుతించెదను యేసయ్యా, నిన్ను కనపరచెదను యేసయ్యా. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ప్రకటించబడిన రీతిగా దైవజనులు ప్రసాద్ గారు మన మధ్యలో ఉన్నారు. వారు మన మధ్యలో రావడం ఎంతో సంతోషం. వారి గురించి మంచి సాక్ష్యం విన్నాను. ఆ దైవజనులు మన మధ్యలో ఉన్నట్టు మనకు ఎంతో ఆశీర్వాదకరంగా వచ్చలేదు నా దీంట్లో ఇది లేదు వచ్చేది ఎట్లా దేవునికి స్తోత్రం చేద్దాం. హల్లెలూయా. గట్టిగా చెప్పండి. దైవజనులు మన మధ్యలో వస్తూ ఉండగా వారికి వాక్యానికి సమయం ఇస్తూ ఉన్నాం. లెక్చరర్గా పనిచేస్తూ అనేక ప్రాంతాల్లో వాళ్ళు సొంతగా రాసిన పాటలు పాడుతూ అలాగే దేవుని పరిచయం వాడబడుతున్న దైవజనులు గోదావరి పరిసర ప్రాంతాల్లో అలాగే మన ఆంధ్రాలో గత మన దగ్గరకు వచ్చిన రవి పాస్టర్ గారి దగ్గర వారి యొక్క స్నేహం నేను విన్నాను. ప్రభు కృపను బట్టి ఈరోజు ఆ దైవజనులు మన మధ్యలో పిలవడానికి దేవుడు ఎంతగానో కృప చూపించారు. దేవునికి స్తోత్రం చేద్దాం. సమయాన్ని దైవజనులకు ఇస్తూ వారు చప్పట్లు కొట్టి దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. లైవ్గా సార్ నా ఫోన్